Hi everyone, welcome to that session. In this session, we are going to discussing about mensuration 1 introduction part. Mensuration 1 introduction part discuss చేద్దాం ఈ సెషన్ లో. mensuration 1 అంటే మనం బేసిక్ గా అన్ని 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. mensuration 1 అండ్ mensuration 2 ఈ 2 టాపిక్స్ ఏంటంటే కంప్లీట్ గా ఫార్ములా ఓరియంటెడ్. మనకి ఆ పర్టికులర్ డయాగ్రామ్ మీద ఏరియా అయినా పెరిమీటర్ అయినా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 డైమెన్షన్స్ లో అయితే వాల్యూమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనం వాటికి ఫార్ములాస్ వస్తే కానీ మనం ఆన్సర్ చేయలేం. అంటే కన్ఫర్మ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ కి ఏరియా, పెరిమీటర్, డయాగ్నల్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు త్రీ డైమెన్షనల్ అయితే మనకి వాల్యూమ్ ఉంటుంది. ప్రతి దానికి కూడా మనకి ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. mensuration 1, mensuration 2 ఫార్ములాస్ వస్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే చాలా తక్కువ టైంలో మీకు స్కోరింగ్ టాపిక్ ఏదైతే ఉందంటే అది mensuration 1. చాలా క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, రైట్? సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్, ఫస్ట్ అసలు డయాగ్రామ్స్ కి వెళ్లే ముందు మనం ఇందులో డిస్కస్ చేసే ఏరియా అండ్ పెరిమీటర్ వాటి గురించి చూద్దాం. ఏరియా అంటే ఏంటి? ఏరియా అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ ఎనీ 2 డైమెన్షనల్ ఫిగర్ ఈస్ ద amount of surface enclosed by its boundary lines. And it is measured in square units. బేసికల్ గా ఏరియా ఎప్పుడైనా సరే స్క్వేర్ యూనిట్స్ లోనే ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ప్రతిదీ కూడా సెంటీమీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఏరియా సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మీటర్స్ లో ఇస్తే మీటర్ స్క్వేర్ లో ఉంటుంది, అంతేగాని సెంటీమీటర్ అయితే మీరు కూడా ఫైనల్ గా సెంటీమీటర్ రాయకూడదు. ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే మనకు వచ్చే యూనిట్స్ ఖచ్చితంగా స్క్వేర్ యూనిట్స్ అయి ఉండాలి. స్క్వేర్ సెంటీమీటర్స్ అవ్వచ్చు, స్క్వేర్ మీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? దట్ ఈస్ ఏరియా. కమింగ్ టు పెరిమీటర్. పెరిమీటర్ ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ఎనీ 2 డైమెన్షనల్ ఫిగర్ ఈస్ ద టోటల్ లెంత్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. టోటల్ లెంత్ ఆఫ్ ఇట్స్ బౌండరీ. వాటి బౌండరీస్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, లేకపోతే స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, ఏదైనా సరే పెరిమీటర్ అంటే ఏంటంటే మొత్తం ఆ లెంత్ ఆఫ్ ద బౌండరీ, ఈ బౌండరీ లైన్ ఏదైతే ఉందో ఆ బౌండరీ లైన్ లెంత్ మొత్తాన్ని కలిపి పెరిమీటర్ అంటాం. బౌండరీ లైన్ లెంత్ మొత్తాన్ని కలిపి పెరిమీటర్ అంటాం. అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ సేమ్ యూనిట్స్. ఇది సేమ్ యూనిట్స్ లో మెజర్ చేస్తాం. అంటే సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్ లో ఉంటుంది, మీటర్స్ అయితే మీటర్స్ లోనే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. అండ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ప్లేన్ ఫిగర్. అంటే సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, మీటర్స్ అయితే మీటర్స్, ఏదైతే అది. అంతేగాని వీటికి మళ్ళీ స్క్వేర్ సెంటీమీటర్స్ రాయకూడదు. ఏరియాకి యూనిట్స్ ఏమో స్క్వేర్ యూనిట్స్ వస్తాయి, అదే పెరిమీటర్ కి అయితే సేమ్ యూనిట్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యాంగిల్. యాంగిల్ అంటే ఏంటి చూడండి. యాంగిల్ అంటే మనకి ట్రయాంగిల్ షేప్ ఎలా ఉంటుందో తెలుసు. మరి ట్రయాంగిల్ అంటే ఏంటో చూడాలి, రైట్? ఇందులో ఫస్ట్ అసలు ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏ ట్రయాంగిల్ ఎన్క్లోజ్డ్ బై 3 sides. ఎన్ని ఉండాలంట? 3 sides ఉండాలి. ఈస్ కాల్డ్ యాజ్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 vertices. 3 vertices అంటే 3 points, 3 vertices, 3 angles. Angles కూడా 3 ఉన్నాయి కదా, 1, 2, 3. 3 angles, 3 sides. ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, 3 sides. అండ్ సమ్ ఆఫ్ 3 angles is equal to 180 degrees. ఈ మూడు కలిపితే మనకి 180 degrees రావాలి. సమ్ ఆఫ్ 3 angles 180 degrees. అది ట్రయాంగిల్ గురించి ఇన్ఫర్మేషన్. ఇందులో మనకి బేసిక్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్ లో వేరియస్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే స్కెలెన్ ట్రయాంగిల్, సెకండ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, థర్డ్ ది ఐసోసెలస్ ట్రయాంగిల్, ఫోర్త్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అండ్ ఫిఫ్త్ వన్
ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ 5 టైప్స్ గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? స్కెలెన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోస్సెలస్, ఈక్విలేటరల్ అండ్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్ ఏంటంటే బేసిక్ గా మనకి ఏ 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండవు. అన్ని సైడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏబిసి ఆల్ ఆర్ డిఫరెంట్. అన్ని సైడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇప్పుడు దానికి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ స్కెలెన్ ట్రయాంగిల్ లో బేసిక్ గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మనం ఇది తీసుకునేది బేస్ అనుకుంటే, ఇది బేస్ అనుకుంటే హైట్ ఇది హెచ్ అవుతుంది. ఇక్కడ 3 సైడ్స్ కూడా డిఫరెంట్ కాబట్టి ఏబిసి ఇది బేస్ తీసుకున్నాను, ఇది హైట్ తీసుకున్నాను. ఏ 2 సైడ్స్ కూడా ఇందులో ఈక్వల్ గా ఉండవు. ఆల్ ఆర్ డిఫరెంట్. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. సైడ్స్ డిఫరెంట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ వాల్యూ ఇస్తాడు, హైట్ వాల్యూ ఇస్తాడు. మీరు డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా కొన్ని సార్లు ఏం చేస్తాడంటే 3 సైడ్స్ ఇచ్చేస్తాడు. ఏబిసి 3 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చేస్తాడు. దాని నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దాని నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే బై యూసింగ్ దిస్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఏబిసి అనేవి సైడ్స్ అయితే మరి ఎస్ ఏంటి? ఇక్కడ ఎస్ ఏంటంటే సెమీ పెరిమీటర్. ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. పెరిమీటర్ అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడే. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద బౌండరీ లైన్స్. ఇక్కడ బౌండరీ లైన్స్ ఏంటి? ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి. అదే సెమీ పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇప్పుడు దీని నుంచి మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమని రాసుకోవచ్చు? 2s అని రాసుకోవచ్చు. పెరిమీటర్ 2 టైమ్స్ ఆఫ్ సెమీ పెరిమీటర్ అవుతుంది. సెమీ పెరిమీటర్ ఏమో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అవుతుంది. ఏదన్నా ఒకటే. ఓకేనా? ఇలా మీరు స్కెలెన్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మీరు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? సెకండ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి కన్ఫామ్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ కన్ఫామ్ గా 90 డిగ్రీస్ ఉండాలి. ఒక యాంగిల్ కన్ఫామ్ గా 90 డిగ్రీస్ ఉండాలి. అండ్ రిమైనింగ్ 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి అంటే ఈ 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. టోటల్ 180 డిగ్రీస్. అందులో ఈ యాంగిల్ 90 డిగ్రీస్, రిమైనింగ్ 2 యాంగిల్స్ 90 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం హైపోటెన్యూస్ అంటారు. దీన్ని హైపోటెన్యూస్ అంటారు. ఇది బేస్ తీసుకుంటే ఇది ఏదో ఒక వేరియబుల్ తో ఇండికేట్ చేద్దాం. హెచ్ తీసుకుంటే నేను మళ్ళీ నాకు ఇక్కడ సేమ్ హైపోటెన్యూస్ కి దీనికి సేమ్ వేరియబుల్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక వేరియబుల్ పి తీసుకున్నాను. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సేమ్ కాన్సెప్ట్. ప్రతిసారి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే. ఇక్కడ పెరిమీటర్ ఏంటంటే మొత్తం ఈ 3 యాడ్ చేయాలి. పి ప్లస్ బి ప్లస్ హైపోటెన్యూస్ హెచ్. ఈ 3 యాడ్ చేశాం. ఇప్పుడు ఇందులో మనకి పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఫస్ట్ సైడ్ అండ్ సెకండ్ సైడ్. ఇప్పుడు దీని నుంచి హైపోటెన్యూస్ ఏం రాసుకోవచ్చు? ఈ స్క్వేర్ రైట్ సైడ్ కి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో హైపోటెన్యూస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇలా మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం అప్లై చేసి మీరు ఫార్ములాస్ జనరల్ గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే మనకి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ 2 ఈక్వల్ అనుకుందాం. ఇది బేస్, ట్రయాంగిల్ కి బేస్. ఎప్పుడైతే మనకి ఈ సైడ్ ఈక్వల్ గా ఉంటాయో ఇప్పుడు మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు అది కన్ఫామ్ గా ఈ బాటమ్ లో ఉన్న బేస్ ని
2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఎన్ని ఈక్వల్ పార్ట్స్? 2 ఈక్వల్ పార్ట్స్. ఎప్పుడు ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండి మనం ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, పర్పెండిక్యులర్ అంటే అది హైట్ అని అర్థం. ఇక్కడ 2 ఈక్వల్ సైడ్స్ మధ్యలో నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనం దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ చూడండి. ఇందులో మనం హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, హైట్ అంటే ఈ వాల్యూ. ఈ వాల్యూ ఎలా వస్తుందంటే, అగైన్ ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేసిద్ది మనకి. ఇది ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేసిద్ది. మనకి ఇందాక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పాను. దీని నుంచి ఇక్కడ ఉన్న వాల్యూ హెచ్ ఏమవుతుంది? ఒకసారి మీకు ఒక స్టెప్ దీని ముందు ఏది వస్తుందో చెప్తాను. హైపోటెన్యూస్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై 4. ఇప్పుడు దీని నుంచి నాకు హెచ్ కావాలి. హెచ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న బి స్క్వేర్ బై 4 లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది. హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి బై 2 హోల్ స్క్వేర్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే బి స్క్వేర్ బై 4 అయినా రాసుకోవచ్చు. అండ్ దెన్ హెచ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 ఇలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడున్న స్క్వేర్ రూట్ లో బై 4 ఉంది కాబట్టి బై 4 స్క్వేర్ రూట్ నుంచి బై 4 బయటకు వస్తే 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ నుంచి బై 4 బయటకు వస్తే 1/2 అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఎల్సిఎం 4 కాబట్టి 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది హెచ్ వాల్యూ మాత్రమే. అండ్ నెక్స్ట్ మనకి ఏరియా అంటే ఆల్రెడీ తెలుసు. ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ బి అండ్ నెక్స్ట్ హైట్ వాల్యూ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? ఏరియా b by 4 into square root of 4a square minus b square. ఇలా దీని డెరివేషన్ ఉంటుంది. కానీ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డెరివేషన్ మొత్తం బై హార్ట్ చేసి పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ గా ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములాస్ గుర్తు లేకపోతే మీరు ప్రాబ్లమ్స్ చేయలేరు. అండ్ నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ ని యాడ్ చేయాలి. a plus b which is equal to 2a plus b. That is the perimeter of isosceles triangle. Perimeter of isosceles triangle. And next equilateral triangle. Equilateral triangle ఆ నేమ్ లోనే మనకి ఏమర్థం అవుతుంది? అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. అన్ని సైడ్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ చూద్దాం. ఎప్పుడైతే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటారో, ఇక్కడ హైట్ తీసుకోండి, హైట్ హెచ్, హైట్ అనేది హెచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హైట్ కి ఫార్ములా రాసేసాడు వాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది కన్ఫామ్ గా మళ్ళీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేసింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దేని అకార్డింగ్ టు పైథాగరస్ థీరం మళ్ళీ మీరు ఇక్కడ ఏం అప్లై చేస్తారంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఇది హాఫ్ అవుతుంది కాబట్టి ఇది a/2, ఇది కూడా a/2నే. a/2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 4. దీని నుంచి హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు? ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. అప్పుడు హెచ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. ఇప్పుడు దీంట్లో 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ డివైడెడ్ బై 4. బై 4 అంటే రూట్ 4, రూట్ 4 అంటే 2 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ రూట్ 3/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ బయటకు వచ్చేస్తుంది, అంటే రూట్ 3/2 ఏ. అది హైట్ వాల్యూ. హైట్ వాల్యూ రూట్ 3/2 ఏ. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఏరియా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఏ
√3/2 √3/2 a. ఇక్కడ హైట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? √3/2 a. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో మనకి ఏరియా ఎంత వచ్చింది క్యాలిక్యులేషన్ చేస్తే √3/4 a square. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత? √3/4 a square. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే మొత్తం సైడ్స్ యాడ్ చేస్తే a plus a plus a, that is 3a. 3a is the perimeter. And last type, isosceles right angle triangle. Last type ఏంటంటే isosceles right angle triangle. Isosceles అంటే టూ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 degrees ఉండాలి. అంటే మనకి ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఏ, ఇది ఏ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైపోటెన్యూస్ అనుకోండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ 90 degrees ఉంది. సో దాన్ని మనం ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఏదైతే మనకి ఐసోసిలేట్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుందో ఆ ట్రయాంగిల్ ని ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ చూడండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఏనే, హైట్ కూడా ఏనే. హాఫ్ ఏ స్క్వేర్ అంటే ఏరియా హాఫ్ ఏ స్క్వేర్. పెరిమీటర్ ఏ ప్లస్ హెచ్. హెచ్ అంటే ఇక్కడ హైట్ కాదు, హైపోటెన్యూస్ అని అర్థం. 2a ప్లస్ హైపోటెన్యూస్. 2a ప్లస్ హైపోటెన్యూస్. అండ్ నెక్స్ట్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు √2a అకార్డింగ్ టు Pythagoras theorem. According to Pythagoras theorem, that is √2a. ఇవి మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. అండ్ నౌ ఇప్పుడు క్వాడ్రిలేటరల్స్ చూద్దాం. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ప్లేన్ ఫిగర్ ఎన్క్లోజ్డ్ బై 4 sides. A plane figure enclosed by 4 sides is called as quadrilateral and it has 4 angles. దీనికి 4 angles ఉంటాయంట. And sum of these 4 angles is equal to 360 degrees. Sum of these 4 angles is equal to 360 degrees. And ఇందులో మనం ఏరియా అండ్ పెరిమీటర్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఇందులో ఫస్ట్ అసలు డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే క్వాడ్రిలేటరల్ ఎలా 4 sides ఎలా అయినా ఉండొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఇలా ఉన్నాయి అనుకోండి, రైట్? ఇక్కడ ఒక డయాగ్నల్ తీసుకున్నాను, ఇక్కడ ఒక డయాగ్నల్ తీసుకొని ఇప్పుడు మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఆ డయాగ్నల్ మీదకి ఒక పర్పెండిక్యులర్, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్. ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ P1 అనుకున్నాను, ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ P2 అనుకున్నాను, డయాగ్నల్ D అనుకున్నాను. 4 sides A, B, C, D. These are the 4 sides. And next ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఓన్లీ క్వాడ్రిలేటరల్ గురించి మాట్లాడుకుంటే మనం ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏంటంటే హాఫ్ ఇంటూ 1 diagonal ఇంటూ సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రాన్. సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రాన్. ఇక్కడ ఎప్పుడైతే పర్పెండిక్యులర్స్ గురించి వాడు ప్రాబ్లం లో మెన్షన్ చేస్తాడో ఒక డయాగ్నల్ ఇచ్చి అండ్ వాటి యొక్క పర్పెండిక్యులర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ క్వాడ్రిలేటర్ యొక్క పర్పెండిక్యులర్స్, అలాంటి కేసులో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. హాఫ్ ఇంటూ 1 diagonal ఇంటూ సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ P1 ప్లస్ P2. P1 ప్లస్ P2. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి క్వాడ్రిలేటరల్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్. అందులో ఫస్ట్ టైప్ రెక్టాంగిల్, స్క్వేర్, పారలోగ్రామ్, rhombus and then trapezium. 5 types of quadrilaterals. ఈ 5 types డిస్కస్ చేస్తే quadrilaterals కంప్లీట్ అవుతాయి. లెట్స్ సీ వన్ బై వన్. రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ రెక్టాంగిల్ అంటే మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఆపోజిట్ సైడ్స్, ఇది లెంత్ అనుకుంటే ఇది బ్రెడ్త్, ఇది కూడా LA ఉంటుంది, ఇది కూడా BA ఉంటుంది. అండ్ ఇవి డయాగ్నల్స్, ఇవి డయాగ్నల్స్. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా సింపుల్. రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉన్నాం.
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, చాలా సింపుల్. పెరిమీటర్ అంటే ఈ మొత్తం యాడ్ చేయాలి. ఎల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2L వస్తుంది. బ్రెడ్త్ కూడా 2 టైమ్స్ ఉంది కాబట్టి 2B వస్తుంది. 2L ప్లస్ 2B అంటే 2 ఇంటూ L ప్లస్ B అవుతుంది. 2 ఇంటూ L ప్లస్ B, దట్ ఈస్ పెరిమీటర్. అండ్ నెక్స్ట్ డయాగ్నల్. డయాగ్నల్ ఎలా వస్తుంది? ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడైనా అవ్వచ్చు. ప్రతి చోట కూడా మనకి రైట్ యాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఇది ఒక డయాగ్నల్ అనుకుంటే, డయాగ్నల్ D is equal to square root of L square plus B square. L square plus B square. అది diagonal of rectangle. Diagonal of rectangle. Square root of L square plus B square. ఇది రెక్టాంగిల్ గురించి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అన్ని సైడ్స్ కూడా స్క్వేర్ కి రెక్టాంగిల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనకి రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, కానీ స్క్వేర్ లో మాత్రం ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ప్రతి సైడ్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అదే స్క్వేర్ కి రెక్టాంగిల్ కి డిఫరెన్స్. అండ్ 4 angles ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ ఈస్ 90 degrees. ప్రతి యాంగిల్ కూడా ఈక్వల్ అని చెప్పాడు, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. అండ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్, ఇవి డయాగ్నల్స్. డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ are equal and they bisect each other at 90 degrees. ఇవి 90 degrees తో బైసెక్ట్ అవుతాయని చెప్తున్నాడు. కన్ఫర్మ్ గా డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ అనేవి 90 degrees తో బైసెక్ట్ అవుతాయి. అది ఇందులో గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే, మనకి 4 sides ఈక్వల్ గా ఉండాలి అండ్ 4 angles ఈక్వల్ గా ఉండాలి. 90 degrees ఈచ్ యాంగిల్. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇవి మనకి స్క్వేర్ లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్. ఏరియా ఏ స్క్వేర్. ఏరియా ఏంటి? ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. పెరిమీటర్ 4 sides లెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4A. అండ్ నెక్స్ట్ డయాగ్నల్ D is equal to square root of A square plus A square, that is root 2A. That is diagonal. Diagonal is equal to root 2A. నెక్స్ట్ parallelogram. Parallelogram అంటే ఏంటంటే, quadrilateral in which opposite sides are equal and parallel. Opposite sides అనేవి ఈక్వల్ గా ఉండాలి అండ్ ఆల్సో ప్యారలల్ గా ఉండాలి. Diagonals of a parallelogram bisect each other. Diagonals of a parallelogram bisect each other. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములాస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ డయాగ్రామ్ తీసుకుంటే, ఇది నేను ఏ తీసుకున్నాను, ఈ సైడ్ బి తీసుకున్నాను. ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా బి అవుతుంది. అండ్ నెక్స్ట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఇది తీసుకుందాం బి, ఇదేమో ఏ తీసుకుందాం సైడ్స్ ఎడ్జెసెంట్స్. బేస్ ఇంటూ హైట్, ఇది బేస్, ఇదేమో హైట్ హెచ్ అనుకుంటే, అప్పుడు ఏరియా ఏంటంటే, మనకి ఏరియాకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయమ్మా ఇందులో. ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వాడు ఇక్కడ బేస్ హైట్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే బేస్ ఇంటూ హైట్, డైరెక్ట్ గా అదే మన ఆన్సర్. అలా కాకుండా ఇక్కడ ఈ 2 sides ఏబి ఈ రెండు ఇచ్చేసాడు. ఈ రెండు ఇచ్చేస్తే మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఈ రెండు ఇచ్చాడు ప్లస్ డయాగ్నల్ కూడా ఇచ్చాడు. ఆ రెండు ఇచ్చేసి డయాగ్నల్ ఇచ్చాడు. దాని నుంచి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ డి. ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్, దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ డి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ డి బై 2. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసులో మనం డయాగ్నల్స్ ఇందులో ఈక్వల్ గా ఉండవు. డయాగ్నల్స్ ఒకటి D1 అయితే ఇంకొకటి D2 అవుతుంది. ఇది బి, ఇది ఏ అనుకున్నారు. ఇది బి, ఇది ఏ. ఎప్పుడైతే ఈ కేసులో మనకి డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉండవు, అప్పుడు మనం
d1 స్క్వేర్. ఈ రిలేషన్ ఏంటంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ రిలేషన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే మొత్తం అన్ని సైడ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 2a plus 2b, that is 2 into a plus b. That is the perimeter of parallelogram. Next, rhombus. Rhombus ante all sides and opposite angles are equal, and then it is called as rhombus. Anni sides equal ga undali, opposite angles equal ga undali. Ivi sides anni kuda equal, and then opposite angles equal గా ఉండాలి. opposite angles, okay, opposite angles equal గా ఉండాలి. In rhombus, diagonals bisect each other at right angles. Diagonals అనేవి bisect each other at right angles, that is 90 degrees. Right angle అంటే ఏంటి? 90 degrees. ఒక diagonal d1 అనుకుంటే ఇంకొక diagonal d2 అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములాస్ చూడండి. ఏరియా ఆఫ్ rhombus half d1 d2, half into one diagonal into second diagonal. Perimeter 4a, perimeter 4a. And one more relation which is very important. ఇంకొక రిలేషన్ ఏంటంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a స్క్వేర్. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a స్క్వేర్. అది ఎలా వస్తుందంటే ఇక్కడ మీకు డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అయినప్పుడు డెఫినెట్ గా ఇది హాఫ్ అవుతుంది d1/2, ఇది కూడా హాఫ్ అవుతుంది. ఇక్కడ ఇది హాఫ్ అవుతుంది, ఇది హాఫ్ అవుతుంది. అప్పుడు మీరు పైథాగరస్ థీరం అప్లై చేస్తే మీకు వచ్చే రిలేషన్ d1 స్క్వేర్ బై 4 ప్లస్ d2 స్క్వేర్ బై 4 ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్. దీని నుంచి d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a స్క్వేర్ అనే రిలేషన్ మనకి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోండి అలాంగ్ విత్ ఏరియా అండ్ పెరిమీటర్. దిస్ ఈస్ అబౌట్ rhombus. నెక్స్ట్, ట్రెపీజియం. ట్రెపీజియం అంటే ఏంటంటే the quadrilateral in which any two opposite sides are parallel. ఇందులో ఏవైనా టూ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి, ఏవైనా టూ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి. రిమైనింగ్ ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, ఇవి ABCD ఇవి అనుకుందాం, 4 sides. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏరియా అండ్ హైట్. ఏరియా అంటే ఏంటంటే హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అంటే a ప్లస్ బి ఇంటూ హైట్. హైట్ అంటే ఇది హెచ్, హైట్ అంటే హెచ్. అండ్ దెన్ ఏరియాకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. అదేంటంటే a ప్లస్ బి బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎల్ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ డి. ఎప్పుడైతే మనకి 4 సైడ్స్ ABCD 4 సైడ్స్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇందాక ప్రీవియస్ కేసులో ఏంటి, ఇందులో మనకి 2 సైడ్స్, 2 ప్యారలల్ సైడ్స్ అండ్ హైట్, ఈ 3 వాల్యూస్ ఇస్తాడు. AB 2 ప్యారలల్ సైడ్స్, ఇంకొకటి హైట్. ఈ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ a ప్లస్ బి ఇంటూ హైట్, అది మనకి ఏరియా. అలా కాకుండా 4 సైడ్స్ ABCD, ఈ 4 సైడ్స్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. ఇందులో ఎల్ అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. ఆ ఎల్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్, డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్. అండ్ హెచ్ అంటే ఏంటంటే హెచ్ కి ఎల్ కి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఎల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్, హెచ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్. అదే మనకి ఎల్ కి హెచ్ కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు దీనికి ఏరియాకి ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎల్ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ డి. ఎస్ అంటే ఏంటి అగైన్ ఎల్ ప్లస్ సి ప్లస్ డి బై 2, ఇది ఎస్ వాల్యూ. అండ్ నెక్స్ట్ హైట్. హైట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని నుంచి హైట్ ఈజ్ ఈక్వల్ టు 2a బై a ప్లస్ బి.
ఇలా రాసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డైరెక్ట్ గా ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హైట్ హెచ్. ఇప్పుడు నాకు హైట్ హెచ్ కావాలంటే ఏం చేస్తాను, ఈ 2 రైట్ సైడ్ కి పంపించేసి ఏ ప్లస్ బి డినామినేటర్ లోకి వస్తుంది. 2a బై ఏ ప్లస్ బి ఇక్కడ హైట్ వచ్చేసింది. అండ్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్లో కావాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్లో కావాలంటే 2 ఇంటూ ఇక్కడ మనకి ఏరియా అంటే ఏంటి, ఏ ప్లస్ బి బై ఎల్, ఏ ప్లస్ బి బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ ఉంది డివైడెడ్ బై ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ న్యూమరేటర్ లో ఏ ప్లస్ బి రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి ఫైనల్ గా మిగిలేది బయట 2 బై ఎల్ మాత్రమే ఉంటుంది. బయట ఏముంటుంది, 2 బై ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అనేది ఇదంతా కూడా కామన్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎల్, ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ డి, దట్ ఈస్ హైట్. ఇలా మీరు ఏరియా అండ్ హైట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఏ ఫార్ములా కావాలంటే ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ ట్రెపీజియం. నెక్స్ట్ పాలిగన్. పాలిగన్ అంటే ఏంటంటే, పాలిగన్ ఈజ్ ఎ ప్లేన్ ఫిగర్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై 4 or more straight lines. పాలిగన్ అంటే ఏంటంటే a plane figure, that particular figure enclosed by 4 or more straight lines. 4 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రైట్ లైన్స్ ఉంటే దాన్ని పాలిగన్ అంటారు. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అన్ని క్వాడ్రిలేటరల్స్ అంటే రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపీజియం, పారలోగ్రామ్ ఇవన్నీ కూడా పాలిగన్స్. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనకి 4 స్ట్రైట్ లైన్స్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వాడ్రిలేటరల్ ఇస్ ఏ పాలిగన్. కానీ మళ్ళీ ట్రయాంగిల్ అనేది పాలిగన్ కిందికి రాదు, ఎందుకంటే దాంట్లో త్రీ సైడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి? రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటంటే ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఆర్ ఈక్వల్. పాలిగన్ లో ఉన్న సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటారు. దాన్ని ఏమంటారు, రెగ్యులర్ పాలిగన్. ఇప్పుడు దీంట్లో రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ వన్ బై వన్ చూడండి. ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగన్. రెగ్యులర్ హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉండాలి, 6 సైడ్స్. ఓకే, రెగ్యులర్ హెక్సాగన్ అంటే ఆ 6 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. రెగ్యులర్ హెక్సాగన్ లో మనకి బేసికల్ గా ఏంటంటే 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్? 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అంటే మనకి ఈచ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటి, √3/4a². అలా మనకి 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ √3/4a². అది మనకి రెగ్యులర్ హెక్సాగన్ కి ఫార్ములా, 6 ఇంటూ √3/4a². అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటంటే 2π. 2π అంటే పై వాల్యూ 180 degrees కాబట్టి 2 ఇంటూ పై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్ లో చెప్తున్నాను. పై వాల్యూ నార్మల్ గా 22/7 అది వాల్యూ. అదే యాంగిల్ లో అయితే పై వాల్యూ 180 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 2 ఇంటూ 180 దట్ ఈస్ 360 degrees. అదే ఒకవేళ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఎన్ సైడ్స్ ఉన్నప్పుడు 360 degrees. అదే ప్రతి దాన్ని కావాలంటే 360/n. ఎన్ని వాల్యూస్, ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ తో మనం డివైడ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇవేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్. మరి ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ దట్ ఈస్ n-2 ఇంటూ పై, n-2 ఇంటూ పై. ఇక్కడ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 ఇంటూ పై. అదే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే n-2 ఇంటూ పై డివైడెడ్ బై n. బై n అనేది కామన్. ఒకవేళ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అయినా ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయినా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బై n తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ దట్ ఈస్ n ఇంటూ n-3/2. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్. అండ్ లాస్ట్ వన్ perimeter. Perimeter of any regular polygon that is n into a. Perimeter of any regular polygon that is n into a. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్.
నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ ఏ. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ అంటే ఏంటంటే ప్లేన్ ఫిగర్ ఎన్క్లోజ్డ్ బై లైన్ ఇన్ విచ్ every point is equidistant from a fixed point. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటారంటే సెంటర్. ఫిక్స్డ్ పాయింట్ ఇన్సైడ్ ద కర్వ్. సి ఇన్సైడ్ ద కర్వ్ ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్. ఇది రేడియస్ ఆర్ అనుకుంటే ప్రతి దానికి కూడా ఈక్విడిస్టెంట్ ఉండాలి. డయాగ్రామ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ప్రతి వాల్యూ కూడా ఈక్విడిస్టెంట్ అంటే ఆరే ఉండాలి. రేడియస్ దాన్ని మనం ఏమంటారంటే రేడియస్ ఈక్విడిస్టెంట్ ఆర్. ఓకే. అండ్ దెన్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ డయామీటర్. డయామీటర్ అంటే 2r. డయామీటర్ అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు, ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ ఆపోజిట్ ఎడ్జ్ వరకు మొత్తం కలిపితే డయామీటర్ అంటే 2 times ఆఫ్ రేడియస్. అండ్ నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ లో చెప్పాలంటే πd. ఎందుకంటే d is equal to 2r కాబట్టి π into d అని రాసుకోవచ్చు. ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ πr². ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? πr². అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్ మనం బేసిక్ గా లెంత్ ఆఫ్ ఆర్క్ ఎందులో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే ఎప్పుడైనా మనం ఒక పార్ట్ ఆఫ్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, పార్ట్ ఆఫ్ సర్కిల్ అందులో మనకి θ డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం సర్కిల్ మొత్తం కూడా 360 డిగ్రీస్. టోటల్ సర్కిల్ అనేది 360 డిగ్రీస్. అందులో మనం ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటే ఆ పార్ట్ అనేది డెఫినెట్ గా లెస్ దాన్ 360 ఉంటుంది. లెస్ దాన్ 360. ఇప్పుడు అందులో నేను మొత్తం తీసుకున్నప్పుడు ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఆ లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది ఏదైతే ఉంటుందో ఈ మొత్తం కూడా ఇదంతా కూడా సర్కంఫరెన్స్, రైట్? ఈ సర్కంఫరెన్స్ అంతా 2πr ఉంటుంది. కానీ మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే ఈ పర్టికులర్ రీజియన్ మాత్రమే కావాలి. ఈ పర్టికులర్ రీజన్ మాత్రమే కావాలంటే అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ మనం తీసుకున్న యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. θ/360. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అంటే θ డిగ్రీస్ అనుకుంటే అవుట్ ఆఫ్ ఎంత? అవుట్ ఆఫ్ వాల్యూ ఎప్పుడు ఎంత? 360 డిగ్రీస్. సో θ/360 ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత? 2πr. దేర్ఫోర్ θ/360 ఇంటూ 2πr. అది లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్. ఇక్కడ మనం ఒక పార్ట్ ఆఫ్ సర్కిల్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే సెక్టర్ అంటారు. దాన్ని ఏమంటారు? సెక్టర్. సో ఏరియా ఆఫ్ సెక్టర్ కావాలనుకోండి, ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ కూడా అంతే. ఇందులో మీరు నార్మల్ గా ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² అని చెప్తారు. కానీ మీరు అందులో ఒక కొంచెం పార్ట్ తీసుకున్నారు. ఎంత పార్ట్ తీసుకున్నారంటే θ/360 డిగ్రీస్ అంత పార్ట్ తీసుకున్నారు. దేర్ఫోర్ θ/360 ఇంటూ πr². అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఆర్క్ లో చెప్పాలంటే హాఫ్ ఇంటూ r ఇంటూ l. హాఫ్ ఇంటూ r ఇంటూ l. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఆర్క్. అండ్ నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సెక్టర్. సర్కంఫరెన్స్ ఆఫ్ సెక్టర్ అంటే l+2r. l అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ఆర్క్. 2r. ఇదొక r ఉంది, ఇదొక r ఉంది. సో r+r 2r. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సెక్టర్ అంటే మొత్తం యాడ్ చేయాలి. ఇక్కడ లెంత్ ఆఫ్ ఆర్క్ యాడ్ చేయాలి ప్లస్ 2 రేడియై అది కూడా యాడ్ చేయాలి. l+2r. దట్ ఈస్ సర్కంఫరెన్స్ ఆఫ్ సెక్టర్. దిస్ ఈస్ అబౌట్ సర్కిల్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఏంటంటే చాలా సింపుల్. సర్కిల్ ఈస్ డివైడ్ ఇంటూ 2 parts. అందులోనే మీకు ఈ వర్డ్ లోనే అర్థమైపోతుంది. హాఫ్ ఆఫ్ ద సర్కిల్ 2 parts along with its diameter. Then each half part is called as semicircle. ఇప్పుడు మీరు ఒక సర్కిల్ ఇలా తీసుకున్నారు. ఇందులో డయామీటర్ లో హాఫ్ కట్ చేస్తే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ ఫస్ట్ హాఫ్ తీసుకున్నా, సెకండ్ హాఫ్ తీసుకున్నా దాన్ని మనం సెమీ సర్కిల్ అంటారు. ఇక్కడ రేడియస్ ఇక్కడ ఆరే, ఇక్కడ ఆరే ఉంటుంది. సో దీన్ని సెమీ సర్కిల్ అంటారు.
ఇప్పుడు సెమీ సర్కిల్ లో ఫార్ములాస్ ఏంటంటే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏంటి, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ బై 2. అండ్ నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సర్కంఫరెన్స్ కి 2π, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr, అది దీనికి ఇందులో హాఫ్ కదా అనుకొని πr రాసి వదిలేస్తారు. బట్ ఇందులో మీరు అడిషనల్ గా ఈ డయామీటర్ కూడా యాడ్ చేయాలి కదా, అండ్ డయామీటర్ అంటే 2r, ఈ 2r కూడా యాడ్ చేయాలి. అంటే పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే మనం తీసుకోవాల్సింది ఓన్లీ πr మాత్రమే కాదు, πr తో పాటు అడిషనల్ గా 2r కూడా యాడ్ చేయాలి. πr ప్లస్ 2r, దట్ ఈస్ ఆన్సర్. గైస్, ఈ సెక్షన్ లో ప్రాబ్లమ్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.